వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ అంటేనే లవ్ ట్రాక్సా? అంటే బిగ్ బాస్ లో మనం ఎక్కువ రోజులు సర్వే అవ్వాలంటే ఈ లవ్ ట్రాక్స్ ఉంటేనే ఎక్కువ రోజులు సర్వే అవుతాము. ప్రతి ఒక్కరు ఇలా బిహేవ్ చేస్తున్నారా ఏంటో నాకు అర్థం కావాలి. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి ఎన్నో డేస్ కాలేదు, 1 డే అయిందంటే అప్పుడే బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక లవ్ ట్రాక్ వచ్చేసింది. ట్రయాంగిల్ లవ్ ట్రాక్ అయిపోతుంది. అదేంటో పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్షలో ఎక్సలెంట్ గా ఆడాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లవ్ ట్రాక్స్ మనకు అవసరం లేదు. రీతు చౌదరి కూడా తనకి తెలుసు లవ్ ట్రాక్స్ ఉంటే ఎక్కువ రోజులు ఉంటామని. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే నాకైతే అసలు నచ్చలేదు. కిచెన్ లో ఏమో డిమాండ్ పవన్, నాకైతే పర్సనల్ గా అది ఒక లవ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనిపిస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎక్కడ ప్రారంభమైంటే సీజన్ 1 లో లేదు, సీజన్ 2 లో లేదు, సీజన్ 3 లో ప్రారంభమైంది. ప్రారంభమైంది రాహుల్ అక్కడి నుంచి ప్రారంభమైన ఈ లవ్ ట్రాక్స్ ల సంగ్రామం ఇప్పుడు సీజన్ 9 దాకా వచ్చింది. లవ్ ట్రాక్స్ ఉంటే ఎక్కువ రోజులు ఉంటారనుకుని ప్రతి ఒక్కరు అలా బిహేవ్ చేస్తున్నారు. మన రీతు చౌదరి ఫ్రెండ్ విష్ణుప్రియ లాస్ట్ సీజన్ లో పృథ్వీతో లవ్ ట్రాక్, బయటకు వచ్చినాక ఏమీ ఉండదు. అక్కడ చూసేటప్పుడు మనం పిచ్చోళ్ళని తప్పితే అంతకు మించి ఏముండదు. ఈ లవ్ ట్రాక్స్ అయితే అసలు అనవసరం. రీతు చౌదరికైనా పవన్ కళ్యాణ్ కైనా డిమాండ్ పవన్ కైనా వీళ్ళ ముగ్గురు లవ్ ట్రాక్స్ అయితే అనవసరం. వీళ్ళ ముగ్గురు జెన్యున్ గా గేమ్ ఆడారంటే వీళ్ళకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటారు. రీతు చౌదరికి అయితే కన్ఫామ్ గా టాప్ 3 దాకా వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. రీతు చౌదరికి ఆమెకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ లవ్ ట్రాక్స్ అనవసరం. ఇంకో కథ, ఇది దేవర కథ, ఇమాన్యుయల్ అండ్ మాస్క్ మ్యాన్. క్లారిటీగా చెప్తా, తప్పు ఎవరి ఇమాన్యుయల్ అండ్ మాస్క్ మ్యాన్ లో తప్పు అయితే ఇమాన్యుయల్. గుండు అంకుల్ అని అనకుండా ఉండకూడదు. మన లాస్ట్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను, మన ఎపిసోడ్ రివ్యూలో కూడా, ఇక్కడ కూడా అదే చెప్పిన, గుండు అంకుల్ అని అనకూడదు. బట్ తన సారీ చెప్పిన తర్వాత కూడా మాస్క్ మ్యాన్ అంత నేను ఎక్కడ దాకైనా తీసుకువెళ్తాను అన్నారు చూసావా, అది ఒక్కటైతే తప్పు అని నాకు అనిపించింది. అక్కడితో దాని లిమిట్ వదిలేయాల్సింది. కాకపోతే దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాలో కూడా నాకు తెలుసు అన్నారు చూసావా, ఆ పాయింట్ అయితే నాకు నచ్చలేదు. అక్కడ ఇమాన్యుల్ కూడా తగ్గలేదు. మీరు ఎక్కడ దాకా వెళ్ళినా అక్కడ దాకా నేను కూడా వస్తాను, బట్ మీరు ఫీల్ అయ్యారు కాబట్టి మీకు నేను సారీ చెప్తాను అని చెప్పేసాడు. ఆ పాయింట్ వరకు ఇమాన్యుయల్ బాగానే ఉంది. బట్ పదే పదే అన్నానని తనే ఒప్పుకున్నాడు కాబట్టి పదే పదే అనకుండా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ ఇద్దరి దేవర కథల్లో, ఒకటి లవ్ స్టోరీ, ఒకటి ఇమాన్యుయల్ కథలో, మీకు ఏ కథ అంటే ఏది నిజం అనిపించింది? వాళ్ళ లవ్ ట్రాక్ మీకు నిజంగానే నిజం అనిపిస్తుందా? వీళ్ళిద్దరి గొడవలో ఎవరిది తప్పు అనిపించింది? నాకైతే ఇమాన్యుయల్దే తప్పు అనిపించింది. బట్ మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, చూద్దాం. మాస్క్ మ్యాన్ ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మన బీబీ తెలుగు, ఇట్స్ మీ జిలేబీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.